హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే ASP.NET కోర్లో వెబ్ ఏపీఐ అప్లికేషన్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా అక్కడ వచ్చేటువంటి ఫైల్స్ ఏంటి, సో ఎంవీసీకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. సో నేను 2019 అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ టెంప్లెట్స్ అయితే లోడ్ అవుతాయి అన్నమాట. లైక్ వెబ్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, కన్సోల్ అని చెప్పి లోడ్ అవుతాయి. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ASP.NET కోర్ వెబ్ ఏపీఐ అనమాట. సో యాక్చువల్గా ఇది నేను ఇంతకుముందు వాడాను కాబట్టి ఇక్కడ నాకు వచ్చిందనమాట రీసెంట్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్. ఆర్ఎల్స్ మనకి ఒకవేళ మనకి రాకపోతే ఇక్కడ మనం ఎతకాల్సి ఉంటుంది అనమాట. ASP.NET కోర్ వెబ్ ఏపీఐ. సో ఇదనమాట మనకు కావాల్సిన టెంప్లెట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ నేమ్ అయితే ఇచ్చుకుందాం. లైక్ టెస్ట్ వెబ్ ఏపీఐ అనుకుంటా. సో టెస్ట్ వెబ్ ఏపీఐ అనుకుని ఒక నేమ్ అయితే ఇచ్చేసుకున్నా. సో నా ప్రాజెక్ట్ అప్లికేషన్ పాత్ అయితే ఇక్కడ ఇచ్చుకున్నాం అనమాట. పాత్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం. నెక్స్ట్ మనకి సొల్యూషన్ నేమ్ టెస్ట్ వెబ్ ఏపీఐ, ఫైన్. సో కరెంట్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో లేటెస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి .NET 5.0. ఒకవేళ మనకు ఓల్డ్ తీసుకుంటే 3.1తో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కరెంట్ 5.0 వర్షన్ అయితే మనం యూజ్ చేద్దాం. నెక్స్ట్ అథెంటికేషన్ టైప్ నన్ ఉన్నాయి. ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ ఐడెంటిటీ ప్లాట్ఫామ్ విండోస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే నన్నే యూజ్ చేద్దాం. నెక్స్ట్ HTTPS అనమాట. సో సెక్యూరిటీ సాకెట్ లేయర్ SSL HTTPS దాని రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ కావాలని అడుగుతుంది. సో ఇదైతే చెక్ చేసే ఉంచుదాం. సో నాకు తెలిసి HTTPS కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు. నెక్స్ట్ ఎనేబుల్ ఓపెన్ ఏపీఐ. ఓపెన్ ఏపీఐ అంటే లైక్ మనకేంటంటే డిస్క్రిప్షన్స్ అనమాట. మనం టెస్ట్ చేసుకోవడానికి కూడా ఏపీఐస్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ అయితే కొన్ని ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్కి పోస్ట్ మ్యాన్, నెక్స్ట్ మనకి స్వాగర్, ఇంకా మనకి ఆర్క్ అని ఉంటుంది. ఆర్క్ ఇట్లా మనకి చాలా ఉంటాయి అనమాట. ఈవెన్ బ్రౌజర్లో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇట్లా కొన్ని ఉంటాయి. సో అందులో మనకి ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు .NET ఫ్రేమ్వర్క్ 5లో స్వాగర్ని అయితే మనకి డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో నేను ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేస్తానో నాకు లోపల క్రియేట్ అవ్వగానే మొత్తం స్వాగర్లో నేను టెస్ట్ చేసుకోవడానికి నాకు ఆ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. క్రియేట్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ఉంది అప్లికేషన్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మనకి ఫైల్స్ మొత్తం స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది, ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇనిషియల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ దీన్ని అయితే ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. సో అప్లికేషన్ బిల్డ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, బిల్డ్ సక్సీడ్. ఒక్కసారి డైరెక్ట్గా రన్ చేసి చూస్తున్నా, నేను ఏం చేయడం లేదనమాట. డైరెక్ట్గా ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ మేబీ ఇచ్చి ఉంటారు. ఓకే, వెదర్ ఫోర్కాస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో స్వాగర్ వచ్చింది. సో ఓపెన్ ఏపీఐ అని చెప్పి మనం అది చెక్ చేసాం కదా. చెక్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఆ సెటప్ మొత్తం అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా ఏంటంటే ఒక స్వాగర్ యూఐ అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. వెదర్ ఫోర్కాస్ట్ ఏపీఐని ఇలా గెట్ అని చెప్పి ఇక్కడ మనం ట్రై ఇట్ అవుట్ అని కొట్టామంటే, ఎగ్జిక్యూట్ అని కొట్టామంటే అది రన్ అవుతుంది అనమాట. రన్ అయ్యి యూఆర్ఎల్, సో ఈ రిక్వెస్ట్ యూఆర్ఎల్కి అయితే ట్రై చేసింది. ఫెచ్ చేయంగా మనకి ఈ డేటా అయితే వచ్చిందనమాట. రెస్పాన్స్ ఇది మీరు చూసారంటే రెస్పాన్స్ బాడీ స్టేటస్ కోడ్ 200. ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట. స్టేటస్ కోడ్ ఏంటి, రెస్పాన్స్ బాడీ అని. సో ఇప్పుడు మనం ఈ యూఆర్ఎల్ని ఇక్కడ మనం రన్ చేసినా కానీ మనకి డైరెక్ట్గా డేటా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట JSON ఫార్మాట్లో డేటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపరేట్గా మనం ఫస్ట్ ఇనిషియల్గా అసలు ఫోల్డర్ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయని అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిపెండెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో డిపెండెన్సీస్ నోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి అనలైజర్స్, ఫ్రేమ్వర్క్స్, ప్యాకేజెస్, సబ్ నోడ్స్ అయితే ఉన్నాయి. సో అనలైజర్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి సమ్ సెట్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట సపరేట్గా. ASP.NET కోర్ అనలైజర్స్ అనమాట. ఇవన్నీ అనలైజర్స్. సో అనలైజర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే యాక్చువల్గా ప్రీవియస్ మనకి వర్షన్స్ ఎట్లా అంటే సమ్ ఆఫ్ ది రిటర్న్స్ ఉంటాయి మనకి. ఏ ఏపీఐ అయినా సరే రిటర్న్ చేయాల్సిందే అనమాట. సో రిటర్న్ చేసేటప్పుడు కొన్ని ఏంటంటే స్టోర్ కావటం లేదనమాట. కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ఏంటంటే రిజిస్టర్ అవటం లేదు మన సర్వర్ సైడ్. సో రిజిస్టర్ అవ్వడం కోసం లైక్ నాట్ ఫౌండ్, 404 నాట్ ఫౌండ్ అటువంటి స్టేటస్ కోడ్స్ వచ్చినప్పుడు కొన్ని సర్వర్ సైడ్ రిజిస్టర్ అవటం లేదు డాక్యుమెంట్స్లో. సో వాళ్ళు ఏం చేశారంటే అనలైజర్స్ తీసుకొని వచ్చి ఏవైతే అటువంటి
సెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేసుకోవడం కోసం కొన్ని అనలైజర్స్ అని కొన్ని అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్. సో కొన్ని ఫ్రేమ్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ASP.NET Core యాప్ అని, Microsoft.NET Core యాప్ అని ఇట్లా. సో ASP.NET Core ఇది అయితే మనం ఇప్పుడు యూస్ చేసేది ఇదే అనమాట మొత్తం. దీన్ని యూస్ చేసి మన అప్లికేషన్ ఏపీఎస్ వెబ్ ఏపీఎస్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనకి కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నట్టున్నాయి. సో ప్యాకేజెస్ ఇది చూసుకున్నట్లే స్వాష్ బకిల్ ASP.NET Core. ఓకే, స్వాష్ బకిల్ అంటే మనకి ఇది ఏంటంటే స్వాగర్ రిలేటెడ్ ప్యాకేజ్ అనమాట. సో ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్యాకేజ్ కావాలన్నా మనం ఇదే మనకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. బేసిక్గా మనకి ఏంటంటే ప్రీవియస్ వర్షన్లో మనకి రెఫరెన్సెస్ ఉంటాయన్నమాట, రెఫరెన్సెస్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కూడా ప్యాకేజెస్ ఉంటాయి. సో అక్కడ మనకి DLL ఫైల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ ప్యాకేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా థర్డ్ పార్టీకి మనకి రిక్వైర్ కావాలన్నా కానీ అది మనం ప్యాకేజ్గానే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ రెఫరెన్సెస్. సో మనకి MVCలో కావచ్చు, ASP.NETలో కావచ్చు, వాటిలో మనం యూస్ చేసింది రెఫరెన్సెస్. బట్ ఇక్కడ ఏంటంటే ప్యాకేజెస్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో అదొక చేంజ్. నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ అయితే ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ అని లాంచ్ settings.json అని ఒక ఫైల్ ఇచ్చారు. సో ఈ ఫైల్లో ఏం కంటెంట్ ఉందంటే, ఓకే, లాంచ్ సెట్టింగ్స్ అంటున్నాం కాబట్టి ఆ నేమ్లోనే మనకు అర్థమవుతుంది అప్లికేషన్ లాంచ్ అవుతున్నప్పుడు అది యూస్ చేసుకునే సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ సెట్టింగ్స్ ఎలా డివైడ్ అయ్యాయంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ IIS Express అని ఒకటి సపరేట్ ఉంది. నెక్స్ట్ టెస్ట్ వెబ్ API అని సపరేట్గా ఉన్నాయి. ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండు ఏంటనేది ఇప్పుడు చూస్తే యాక్చువల్గా నా అప్లికేషన్ ఇప్పుడు నేను దేంట్లో క్రియేట్ చేస్తున్నానంటే విండోస్ OS మొత్తం కూడా నాకు ఇక్కడ విండోస్ OS. సో విండోస్ OS కావడం వల్ల ఏమవుతుందంటే డిఫాల్ట్ వెబ్ సర్వర్ ఏంటంటే నాకు ఇక్కడ IIS అనమాట. సో IIS Express ఉంటుంది కాబట్టి దీంట్లో రన్ అవుతుంది. అట్లా కాకుండా కొన్ని లినక్స్లో కావచ్చు, లేదంటే iOS మ్యాక్లో కావచ్చు, వాటిలో రన్ చేస్తున్నప్పుడు మనకి క్రిస్టల్ వెబ్ సర్వర్ అవసరం అవుతుందన్నమాట. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే సపరేట్గా ఇంకొక ఇదైతే ఇచ్చారనమాట. సో ఇది మొత్తం కూడా క్రిస్టల్ వెబ్ సర్వర్ మీద రన్ అవుతుంది. బట్ అలాగని ఇక్కడ మనం దీంట్లో రన్ చేసుకోలేమని కాదు, దీంట్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్యూర్లీ ఇది మాత్రం వాటిల్లో అయితే బాగా రన్ అవుతుంది. మనం ఇప్పుడు దీంట్లో విండోస్లో కావాలంటే ఈ రెండింటి మీద కూడా మనం వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను IIS Express ఒకసారి IIS Express పెడతాను. సో IIS Express పెట్టి నేను రన్ చేసినప్పుడు 44317 అయితే ఉందన్నమాట, అంటే నా పోర్ట్ నెంబరు. సో 44317 మీరు చూసినట్లయితే SSL పోర్ట్ నెంబర్ అనమాట. సో SSL పోర్ట్ మనం అక్కడ ఎనేబుల్ చేసాం కాబట్టి సో 44317 మీద రన్ అవుతుంది. ఒకవేళ నాకు SSL పోర్ట్ వద్దు అనుకుంటే మాత్రం అప్పుడు అది ఈ URL అయితే తీసుకుంటుంది. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా చేంజెస్ చేయొచ్చు ఈ సెటప్ మొత్తాన్ని అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ IIS Express కాకుండా టెస్ట్ వెబ్ API అయితే తీసుకున్నా. సో టెస్ట్ వెబ్ API అంటే ఇది. సో ఈ URL మీద అయితే రన్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఆల్రెడీ మనం SSL ఎనేబుల్ చేసాం కాబట్టి మరి ఇప్పుడు దాని మీద రన్ అవుతుందా లేకపోతే ఈ 5001 మీద రన్ అవుతుందా ఏదనేది ఒకసారి చూద్దాం. 5001. సో దీని మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ SSL ఈ ఎన్విరాన్మెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్స్ని ఒకసారి ఎడిట్ చేసేదానికైతే ట్రై చేద్దాం, అసలు ఎక్కడ చేంజెస్ చేయొచ్చు అనేది. సో ఇదంతా కూడా మొత్తం మనకి డీబగ్ సెక్షన్ కిందకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మనం ఇక్కడ చేంజెస్ చేయొచ్చు, అదర్స్ మనం UI ప్రకారంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ డీబగ్ అని ఉంటుంది. సో ఈ డీబగ్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి పైన డ్రాప్ డౌన్ లిస్ట్ ప్రొఫైల్స్, ఇందాక మనం చూసినటువంటి ఆ ప్రొఫైల్స్ రెండు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో IIS Express టెస్ట్ వెబ్ API అని, సో IIS Express టెస్ట్ వెబ్ API ఈ రెండు ప్రొఫైల్స్ కూడా మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో IIS Express ఇక్కడ చూసారంటే IIS Express ఉంది. సో 44317 మీద అయితే ఇది రన్ అవుతుంది అనమాట. సో IIS Express సో 44317. సో ఇక్కడే కనుక ఎనేబుల్ SSLతో ఎనేబుల్ చేశారు కాబట్టి ఇది అదే ఎనేబుల్ SSL తీసేస్తే ఈ పోర్ట్ మీద అయితే రన్ అవుతుంది అనమాట 12443. సో దీని మీద అయితే రన్ అవుతుంది. సో ఇట్లా మనం ఇక్కడ చేంజెస్ కావాలంటే ఏమన్నా చేంజెస్ కావాలన్నా కానీ చేంజెస్ చేసుకోవచ్చు, ఎడిట్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే లాంచ్ సెట్టింగ్స్ అయితే ఇవి, ఈ విధంగా అయితే లాంచ్ సెట్టింగ్స్ మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోలర్స్ మనకు తెలిసిందే, మొత్తం మనకి MVC కావచ్చు, ఇది కూడా కావచ్చు, ఒక రకంగా ఏంటంటే కంట్రోలర్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. ఈ వెబ్ API మొత్తం కూడా ప్యూర్లీ కంట్రోలర్స్. మనం ఏ మాడ్యూల్ ఏదన్నా కొత్త మాడ్యూల్ వచ్చినా కానీ ఇమీడియట్గా మనం క్రియేట్ చేసేది ఫస్ట్ కంట్రోలర్ అనమాట. సో ఒకసారి ఈ కంట్రోలర్ సెక్షన్లో మనం చూద్దాం కోడ్ అలానే ఉంటుందా ఎలా ఉందనేది. సో ఇక్కడ మొత్తం ఈ కోడ్ అయితే రన్ అవుతుంది అనమాట. లోపల వీళ్ళు
పబ్లిక్ ఎన్యూమరబుల్ ఓకే హెచ్డిపి గెట్. సో ఇది యూస్ చేశారనమాట. సో ఈ గెట్ ఇది పెట్టారు. సో ఇక్కడ మొత్తం స్టాటిక్గా అయితే కొన్ని హార్డ్ కోడ్ చేసి పెట్టేశారు ఈ వాల్యూస్. ఈ వాల్యూసే మనకు అక్కడికి వస్తుండాలా ఒకవేళ. ఒకసారి చూద్దాం, రన్ చేసి చూద్దాం. ఫ్రీజింగ్, బ్రేసింగ్, చిల్లీ. ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఈ వెదర్ ఫోర్కాస్ట్ని ఇప్పుడు గెట్, ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫ్రీజింగ్ అని, చిల్లీ అని, బ్రేసింగ్, సో ఈ విధంగా స్కార్చింగ్, సో ఈ విధంగా వచ్చిందనమాట. సో ఈ డేటా మొత్తం కూడా హార్డ్ కోడెడ్ డేటానే. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేశారు కాబట్టి అక్కడ మనకు వచ్చింది. హార్డ్ కోడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ మళ్ళీ ర్యాండమ్ యూస్ చేసుకొని హెచ్డిపి గెట్, సో దీన్ని అయితే యూస్ చేశారు లాస్ట్కి ఫైనల్గా. సో ఇది వీళ్ళు యూస్ చేసినటువంటి రూటింగ్ ఏపీఐ కంట్రోలర్. ఓకే ఫైన్. సో దీంట్లో ఇది హెచ్డిపి ఇది కంట్రోలర్. మళ్ళీ మనం క్రియేట్ చేసినప్పుడు డీటెయిల్గా అయితే దీని గురించి అయితే ఒకసారి చూద్దాం. అంతవరకు దీన్ని అయితే సైడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ అని ఉంది. సో ఈ యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ అనే ఫైల్, ఈ ఫైల్ ఎట్లా అంటే లైక్ మనకి వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎంవీసీలో కావచ్చు, ASP.NET కావచ్చు, అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం గ్లోబల్గా మనం ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వాటిలో మనం XML ఫార్మాట్లో అయితే ఇచ్చేటోళ్ళం. ఏదన్నా ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలన్నా కానీ, ఆర్ఎల్స్ ఏదన్నా మెయిల్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ, లేదన్నా ప్రాజెక్టుల లెవెల్లో ఇంకేదన్నా కొన్ని సెట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని వాటిని ఇక్కడ అసైన్ చేద్దాం అనుకున్నా కానీ, సో మొత్తం అటువంటి సెటప్ మొత్తం కూడా మనం ఇక్కడైతే పాత లాగ్ ఫైల్ ఫోల్డర్, సో ఇట్లా చాలా సెటప్ మొత్తం కూడా మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కూడా మనకి జేసన్ ఫార్మాట్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడ XML ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడ మనకి జేసన్ ఫార్మాట్లోకి వచ్చింది కోర్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ మనకి program.cs. ఓకే program.cs అనేది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. మనకి మెయిన్ మెథడ్ మామూలుగా అయితే కన్సోల్ అప్లికేషన్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇది కన్సోల్ అప్లికేషన్ లాగానే బిహేవ్ చేయబోతుంది అనమాట. బట్ ఈ కన్సోల్ అప్లికేషన్ లోపల బిహేవ్ చేస్తూ, బట్ లోపల ఏంటంటే క్రియేట్ హోస్ట్ బిల్డర్, సో ఈ మెథడ్ కాల్ చేశారు. ఈ మెథడ్ లోపల ఏం చేశారంటే వీళ్ళు స్టార్టప్, సో ఈ క్లాస్ని అయితే కాల్ చేశారనమాట. సో స్టార్టప్ క్లాస్ మీరు చూడొచ్చు, ఇక్కడ స్టార్టప్ అని ఉంది. సో యా స్టార్టప్, సో ఈ క్లాస్ అయితే ఇక్కడ వీళ్ళు కాల్ చేస్తారు. సో ఇప్పుడు నేను స్టార్టప్ క్లాస్లోకి అయితే వెళ్దాం. సో స్టార్టప్ క్లాస్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2 మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే కాన్ఫిగర్ సర్వీస్, రెండోది ఏంటంటే కాన్ఫిగర్. సో ఇట్లా ఉంటుంది. సో ఈ కాన్ఫిగర్ సర్వీసెస్లో ఏంటంటే మొత్తం కూడా మనకి సెట్ ఆఫ్ సర్వీసెస్ని మనం దీంట్లో రిజిస్టర్ చేస్తాం అనమాట. మనం ఏదైనా కొత్త కంట్రోలర్స్ కావచ్చు, ఏమన్నా యాడ్ చేసుకున్నా కానీ మొత్తం వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి రూటింగ్లు కావచ్చు, లేదంటే కుకీస్ ఇన్ఫర్మేషన్, ఇట్లా అథెంటికేషన్, ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్, సో వాటిని ఏమన్నా సెటప్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ చేయొచ్చు. జస్ట్ మనం ఇక్కడైతే ఒకసారి చూద్దాం, సర్వీసెస్ డాట్ అయితే కొట్టి చూద్దాం ఏమొస్తాయో. యాడ్ యాంటీ ఫోర్జరీ టోకన్, అథెంటికేషన్, ఆథరైజేషన్ కోడ్, సో మొత్తం కూడా ఇవన్నీ కూడా యాడ్ కంట్రోల్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ ఎంవీసీ, ఈవెన్ ఎంవీసీ యాడ్ చేయాలన్నా కానీ సర్వీసెస్ డాట్ యాడ్ ఎంవీసీ, సో ఇవన్నీ మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది సర్వీసెస్ లాగా బిహేవ్ అయిపోతుంది అనమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కాన్ఫిగర్ సర్వీస్ అయితే అంటే విచ్ కాన్ఫిగర్స్ ది సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ ఇది చూసుకుంటే కాన్ఫిగర్ అని ఉంది. సో ఇది ఎట్లా అంటే మనకి హెచ్డిపి రిక్వెస్ట్ ఒక పైప్ లైన్ లాగా, అంటే ఇవి ఇక్కడ ఏంటంటే మొత్తం మిడిల్ వేర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతిదీ కూడా ఒక్కొక్క మిడిల్ వేర్ లాగా. సో నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ దీంట్లోకి, ఇది అయిపోయాక నెక్స్ట్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ లాస్ట్ దాకా వస్తుంది అనమాట. సో ఎక్కడన్నా బ్రేక్ అయితే అక్కడికి ఆగిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ మిడిల్ వేర్స్ అనేటివి కూడా ఎలా హెల్ప్ అవుతాయి అనేవి మనకి ఫ్రంట్కి వెళ్ళే కొద్ది అయితే చూద్దాం. బట్ ఇక్కడ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే మిడిల్ వేర్స్ అన్నీ మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడేమో మనకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ రిజిస్టర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా వెదర్ ఫోర్కాస్ట్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మోడల్ లాంటిది అనమాట. మోడల్ లాంటిది వీళ్ళు డైరెక్ట్గా బయట తీసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కంట్రోలర్ అయితే మనం ఒకటి క్రియేట్ చేద్దాము. లైక్ ఇక్కడ ఉన్న కంట్రోలర్ కాకుండా ఇక్కడ ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ కంట్రోలర్ అని అయితే ఒకటి ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక చిన్న కంట్రోలర్ అయితే ఒకటి తీసుకుంటాను. సో కంట్రోలర్ హోమ్ కంట్రోలర్ అని వచ్చేసింది. ఓకే హోమ్ కంట్రోలర్ అని తీసేసుకున్నాం.
సో ఈ హోమ్ కంట్రోలర్ అని అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ కంట్రోలర్ తీసేసి ఇక్కడ మనం వెబ్ ఏపీఐ రాస్తున్నాం కాబట్టి బేస్ కంట్రోలర్ ఆర్ కంట్రోలర్ బేస్ అనుకుంటా. సో కంట్రోలర్ బేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి కంట్రోలర్ బేస్తో ఇన్హెరిట్ చేశారు. ఇన్ ద సేమ్ వే మనం రాసేట ఏపీఐస్ కాబట్టి కంట్రోలర్ బేస్తో మనం ఇన్హెరిట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఏ వ్యూ. ఇది ఏపీఐ కాబట్టి మనకి తెలిసిందే ఇది ఏమి రిటర్న్ చేస్తుంది అనేది. యాక్చువల్గా జేసన్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రస్తుతానికి స్ట్రింగ్తో టెస్ట్ చేసి చూద్దాం. జస్ట్ ఒకదాన్ని స్ట్రింగ్, నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ అనుకుందాం, హలో సంథింగ్, జస్ట్ ఇలా అయితే ఇచ్చాను. సో ఇలా రాసినంత మాత్రాన మనకైతే అయిపోదు. ఎందుకంటే వీటికి ఏంటంటే మనం ఇది ఒక గెట్ మెథడ్ లాగా అనుకోవాలి కాబట్టి ఏపీఐస్ కాబట్టి వీటికి మనం కొన్ని సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గెట్ మెథడ్ అనుకుంటే హెచ్టిటిపి గెట్ మెథడ్ అయితే మనం అట్రిబ్యూట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి మెథడ్కి ఒక అట్రిబ్యూట్ ఆల్రెడీ మనం అనుకున్నాం. ప్రతిదానికి వర్బ్స్ అనేటివి ఉంటాయి. సో లైక్ వర్బ్స్ తీసుకున్నట్లయితే హెచ్టిటిపి గెట్ ఉన్నప్పుడు మనకి ఇది గెట్ వర్బ్ అనమాట. గెట్ వర్బ్. సేమ్ హెచ్టిటిపి పోస్ట్ ఉన్నప్పుడు పోస్ట్ వర్బ్. సో ఇట్లాగా సేమ్ మనకి డెలీటు, అప్డేటు, ఇట్లా అయితే ప్యాచ్ అని ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్కి జస్ట్ మనం ఇక్కడ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది. హెచ్టిటిపి చూసారంటే ఇక్కడ హెచ్టిటిపి డెలీట్ ఉంది, హెచ్టిటిపి గెట్ ఉంది, ప్యాచ్ ఉంది, పోస్ట్ ఉంది, పుట్ ఉంది. సో ఇలా ఏదన్నా మనం యూజ్ చేసేటువంటి మన ఏపీఐ టైప్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ హెచ్టిటిపి గెట్ మన మెథడ్ టైప్ ఏందనేది ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టినంత మాత్రం మనకి స్టిల్ ఇంకా ఇది ఇన్కంప్లీట్ అనమాట. ఎందుకంటే మొత్తం కూడా మనం దీన్ని ఏపీఐ కంట్రోలర్ తోటి మనము అట్రిబ్యూట్ తోటి బైండ్ చేయాలన్నమాట, డెకరేషన్ అయితే చేయాలన్నమాట. సో ఏపీఐ కంట్రోలర్ దీంతో మనం ఇప్పుడు డెకరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా డెకరేట్ చేసేసాక మళ్ళీ మనము ఒక పాత్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చే ప్రతిదానికి ఒక పాత్ రూటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రూట్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనం రూట్ ఇవ్వాలి. సో ఆ రూట్ ఏంటి అంటే కంట్రోలర్. సో ఇదనమాట. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం ఏపీఐ కంట్రోలర్ అని ప్రొవైడ్ చేసాం, విచ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఏ ఏపీఐ. నెక్స్ట్ రూటింగ్ అయితే ప్రొవైడ్ చేసేసాం. ఏదైనా సరే ఫస్ట్ కంట్రోలర్ కాబట్టి హోమ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. దాని తర్వాత ఇండెక్స్ గెట్ అని కాల్ చేసినప్పుడు ఇండెక్స్ అయితే మనకు కాల్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే రాసేసాం. ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం వస్తుందా రావట్లేదా అనేది. సో మీరు చూసారంటే మనం క్రియేట్ చేసిన ఏపీఐ. ఇంతకుముందు వెదర్ ఫోర్కాస్ట్ అనేది పాతది, బట్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది హోమ్. సో హోమ్ కంట్రోలర్ రిలేటెడ్ అది కూడా వచ్చింది. సో మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. గెట్, సో జస్ట్ స్ట్రింగ్ అని అంటున్నారు, దీని గురించి డిస్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ డిస్క్రిప్షన్ ఇప్పుడు మనం ట్రై ఇట్ అవుట్ అయితే కొడదాం. ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్ కొట్టంగానే మనకి ఇక్కడ హలో రెస్పాన్స్ ఇదే. సో చూసారంటే రెస్పాన్స్ వచ్చింది, రెస్పాన్స్ హెడర్స్ ఇవి ఉన్నాయి. సో ఈ విధంగా అయితే సో ఇప్పుడు మనం సపరేట్గా అయితే ఒకసారి చూద్దాం దీన్ని. సో మనకు కావాల్సిన రెస్పాన్స్ అయితే వచ్చేసింది. సో పోస్ట్ మ్యాన్లో కూడా మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి హలో వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేశారంటే పోస్ట్ మ్యాన్లోనూ సేమ్ రిజల్ట్ వచ్చింది మనకి. అండ్ అట్ ది సేమ్ టైం బ్రౌజర్లో కొట్టాము, అట్ ది సేమ్ టైం స్వాగర్లోనూ చెక్ చేసాం, అన్నిటికీ మనకి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది మన ఏపీఐ ఇవాళ మనం క్రియేట్ చేసినటువంటి ఒక ఏపీఐ. బట్ మనకి ఫార్మాట్ ఏంటంటే ప్యూర్ నేను ఇప్పుడు స్ట్రింగ్ పాస్ చేశాను అనమాట. సో మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఎట్లా అంటే ఇంకా మనం వీటిలో ఎటువంటి మెథడ్స్ తీసుకోవాలి, ఏ విధంగా యాక్షన్ మెథడ్స్ తీసుకోవచ్చు, యాంబిగ్యూటీ ఎర్రర్స్, సో అవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.